ప్రెజెంట్ భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు నేషనల్ మార్కెట్ ని శాసిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమా అన్నది పెద్ద స్కామ్ అంటున్నారు ఓ దర్శకుడు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఆయన ఈ కామెంట్స్ చేయడం వెనుక రీజన్ ఏంటి? ఇండియన్ సినిమా కొత్త హైట్స్ ని చూస్తోంది. టేకింగ్, మేకింగ్ పరంగానే కాదు, వసూళ్ల పరంగానూ గ్లోబల్ మూవీస్తో పోటీ పడుతోంది. ఇందుకు కారణం తెలుగు మేకర్స్ స్టార్ట్ చేసిన పాన్ ఇండియా ట్రెండే. అయితే ఈ రేంజ్లో సత్తా చాటుతున్న పాన్ ఇండియా ట్రెండ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. విన్నారుగా, అనురాగ్ వర్షన్. పాన్ ఇండియా సినిమాల్లో కేవలం 1% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది అన్నది ఈ బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్. దాన్ని చూసే మిగతా మేకర్స్ అంతా భారీ సెట్స్, అనవసరమైన హంగులతో పాన్ ఇండియా సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు అన్నది అనురాగ్ వర్షన్. అయితే పాన్ ఇండియా సినిమా సక్సెస్ రేట్ సంగతి పక్కన పెడితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తున్న నేషనల్ మూవీస్ నష్టాలు మిగిల్చిన దాఖలాలు చాలా తక్కువ. వెల్కమ్ టు సప్తగిరి NPS యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. భారీ ఓపెనింగ్స్, మల్టిపుల్ మార్కెట్స్ పాన్ ఇండియా సినిమాలకు భారీ వసూళ్లు సాధించి పడుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో అనురాగ్ ఎందుకింత నెగటివ్ కామెంట్స్ చేసినట్లు? బాలీవుడ్ సినిమా చేయనంటూ సౌత్కి షిఫ్ట్ అయిన అనురాగ్కు ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావటం లేదు. దీంతో మీడియా అటెన్షన్ కోసం ఆయన ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. అయితే తన ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయినా సినీ అభిమానుల వ్యతిరేకతని మాత్రం అనురాగ్ ఫేస్ చేయక తప్పదంటున్నారు క్రిటిక్స్.